ఎరా బొడ్డోడా, ముందు మనం ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాదు. వాళ్ళు కూడా అక్కడికే వస్తారు. ముందు మనం వెళ్దాం పదరా. ముందు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ పోలీసుడికి ఏదో కనిపించింది, కానీ ఏం లేదు అని అనుకున్నాడు. చూద్దాం. చెట్లేంట్రా బాబు, ఎంత పెద్దగా ఉన్నాయి. అసలు ఈ సింపు బంటి వాళ్ళు ఏమయ్యారో ఏంటో. నాకు తెలిసి వీళ్ళంతా కలిసిపోయి ఉంటారు. నేనే తప్పిపోయానేమో. అమ్మో, ఎవరు అన్నారు. కొంప తీసి అడిలో దయ్యాలున్నాయా ఏంటి? వామ్మో, అప్పుడేంటి వెళ్ళింది. ఇంకా నా వల్ల కాదు, వాళ్ళే నన్ను వెతుక్కుంటూ రావాలి. చింపు, నాకు తెలిసి నువ్వు వస్తావని. నీ బొంద తెలుసు. ఏంటి హోమ గోస్ట్ అలా అంటున్నావు? అసలు నేను ఎప్పుడు రావాల్సింది, నీ వల్లే రాలేకపోయాను రా. అదేంటి, నేనేం చేశాను? హోంవర్క్ మొత్తం చేసేసావు, మరి నేను నిన్ను ఎలా కనిపెట్టాలి రా? హోంవర్క్ మొత్తం రాసేయడం నా తప్ప? హోంవర్క్ రాయడం తప్ప? టైం చదవడం తప్ప? బుద్ధిగా ఉండడం తప్ప? అవును అవును అవును. ఎందుకు ఎందుకు ఎందుకు? ఎందుకంటే నేను హోంవర్క్ కోస్టింగ్. హోంవర్క్ ఎవరు చేయకపోతే వాళ్ళకి కనిపిస్తా. సారీ హోంవర్క్ గోస్ట్, నా తప్పు నాకు తెలిసింది. రేపటి నుంచి కొంచెమైనా నీ కోసం వదిలేస్తాను. సరే పద వెళ్దాం. వీడెవడు కింద ఏదో ఎదుర్కొంటున్నాడు? ఎదుగుతున్నారు. ఓ అదా, నా గోళీ ఒకటి కింద పడిపోయిందిరా. గోళీలా? నాకు చిన్నప్పుడు వచ్చి గోళీలంటే చాలా ఇష్టం. అవునా? కానీ ఒక్కసారి కూడా ఆడుకోలేదు. మీకు దొరికితే ఒకసారి ఇస్తారా? ఆడుకొని ఇస్తాను. సరే ఇస్తా, గానీ ఇందా నుంచి వెతుకుతున్నాను, నాకు అనిపించట్లేదు. కొద్దిగా మీరు కూడా వెతికి పెట్టండి. సరే అంకుల్. ఏమయ్యా పెద్ద మనిషి, కాస్త నువ్వు కూడా వెతికి పెట్టవయ్యా. ఏంటి వెతికేది? ఈ కంటికి నేను గోళీ వేరుకున్న వాళ్ళ ఉన్నానా? అయినా అసలు గోళీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆగ్రా బుడ్డా, ఇక మనం గోళీ వెతకాల్సిన పని లేదు. దొరికేసిందిరా, ఇంకా వెతకాల్సిన పనే లేదు. పైకి లేదు నుంచో. నువ్వు అడగాల్సింది నన్ను కాదురా, నీ వెనకాతలు ఉన్న పెద్ద మనిషిని. ఏమయ్యా పెద్ద మనిషి, నిన్నేనయ్యా. మర్యాద నా గోళీ నాకు ఇస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఈ గోళీ ఏంటి నా దగ్గర ఉండవేంటి? ఆయన నీకు ఇందాక చెప్పేగా నాకు అసలు గోళీ అంటే ఏంటో తెలియదు. అబ్బా, గోళీ అంటే ఏంటో తెలియదంటండి. అది కూడా గొంతులో గోళీ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. గోళీ ఏంటి నాకు తెలియదు అని. ఏంటి గొంతులో గోళీ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మరి ఇందాక నుంచి గోళీ అంటే నాకు తెలియదు, గోళీ తెలియదు, ఎప్పుడు ఆడుకోలేదు అంటున్నావు. మర్యాదగా గొంతులో బయటికి తెయి. నా గొంతే అంతరా బాబు, చిన్నప్పటి నుంచి అలాగే ఉండిద్ది. నేను ఏ గోళీ మింగలేదు, ఏ గిలకాయ మింగలేదు. అవునా? నేను నమ్మను. నిజమే అంకుల్, ఆయన మాకు కనిపించిన దగ్గర నుంచి అలాగే మాట్లాడుతున్నాడు. అవునా? నేను ఇంకా గోళికాయ మింగేసాడు అనుకున్నాను రా. అయిందా నీ గోళీ గోళ? పద మనం లోపలికి వెళ్దాం. మరి టింపు ఏడి? టింపునా? ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎతకాలా? ఇంకా నా వల్ల కాదు బాబు. ప్లీజ్ సార్, ఎలాగైనా టింపుని కనిపెట్టండి. నువ్వు తెంపవద్దు, ఆడ చెంపవద్దు. మీరంతా ముందు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి రా బాబు. ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి, మనం అంతా ఇంటికి వెళ్ళిపోదాం.